గురుభ్యో నమః. ధర్మసూత్రములలో చెప్పబడిన దినకృత్యములు. పద్భ్యాం నా జలం తాడయేత్, కాళ్లతో జలమును కొట్టరాదు. నా శుద్ధో జలం ప్రవిశేత్, అపరిశుద్ధుడై జలమునందు ప్రవేశింపరాదు. ఏకవాస జలం నా ప్రవిశేత్, ఏకవస్త్రముతో జలమునందు ప్రవేశింపరాదు. ఆవాహనాసన పాదార్ఘ్య స్నానోద్వర్తన వస్త్రోపనీత గంధో పుష్పధూపదీప నైవేద్య ఆచమన ఫలతాంబూల ప్రదక్షిణని ఉపచారై షోడశిభిః ఇష్టదేవం సమర్పయేత్. ఆవాహన, ఆసన, పాద్యము, అర్ఘ్యము, స్నానము, ఉద్వర్తన, వస్త్రము, ఉపవీతము, గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము, ఆచమనము, ఫలతాంబూలము, ప్రదక్షిణములనడి 16 ఉపచారములతో ఇష్టదేవతను నమస్కరింపవలయును అంటూ గౌతమ ధర్మసూత్ర క్రియలో గౌతమ సూత్ర క్రియాకాండలో చెప్పబడిన దినకృత్యముల గురించి తెలుసుకున్నాం. అలాగే వశిష్ఠ ధర్మసూత్రము ఏం చెప్తున్నదంటే, ఆచార పరమో ధర్మ సర్వేషామితి నిశ్చయ, హీనాచార పరిత్తాత్మ ప్రేత్యదేహ చ నశ్యతి. ప్రేత్యదేహ చ నశ్యతి. ఆచారము ఉత్తమమైన ధర్మము, ఇది అందరి చేత నిర్ణయింపబడినది. హీనమైన ఆచారం కలిగినవాడు ఇహలోకమునందు పరలోకమునందును నశించును. వశిష్ఠ ధర్మసూత్రము చెప్తున్నది, ఆచారాత్ ఫలతే ధర్మం, ఆచారాత్ ఫలతే ధనం, ఆచారాశ్రయమాప్నోతి, ఆచారో హంత్యలక్షణం. ఆచారము వలన ధర్మము, ఆచారము వలన ధనము, ఆచారము వలన లక్ష్మి లభించును, ఆచారము వలన అలక్షణము కూడా నశించును. దానేన సర్వాన్ కామాన వాప్నోతి, దానము చేత సర్వ కోరికలు నెరవేరునని వశిష్ఠ ధర్మసూత్రము చెబుతున్నది. అహింస్యూపపద్యతే స్వర్గం, అహింస వలన స్వర్గము లభించును. మౌనాత్ సౌభాగ్యం అంటూ వశిష్ఠ ధర్మసూత్రము చెబుతున్నది. మౌనము వలన సౌభాగ్యము లభించును. వశిష్ఠ ధర్మసూత్రము చెబుతున్నది, మేధావి సర్వతో భయదాత, మేధావి అంతటా శుభములు కలిగించును. హరి ఓం తత్సత్.